హలో గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన జర్నీ ఎక్కడికంటే తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ అనే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. అసలు అక్కడికి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో పెద్ద వైరల్ అయిన కరుంగతి మాల కోసం. అదిగో చూసారా, దిండిగల్ స్టేషన్కి వచ్చేసాను. నేను అక్కడికి వెళ్దాం ఫస్ట్ టైం. ఇక నాకు వచ్చిన తమిళ్లో అందరిని అడుగుతా వెళ్ళాను. నాతో తెచ్చుకున్న లగేజ్ కూడా అక్కడ ఒక సేఫ్ లాకర్స్ ఉంటాయి అనమాట, అక్కడ ఇచ్చేసాను. బయటకు వచ్చి ఒక వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఇదిగోండి, ఇదే బస్ స్టాండ్. నేనైతే బస్ స్టాండ్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అంటే పర్టికులర్ బస్ దొరక్క ఎలాగైతే బస్సు అయితే దొరికింది, ఆ బస్సు అయితే ఎక్కాను. ఇదిగో బస్ జర్నీ చేస్తున్నాను అనమాట. కానీ అక్కడ మన కంప్లీట్ డెస్టినేషన్ అయితే కాదు. బస్ టికెట్ అయితే 13 రూపీస్ పడింది. అక్కడ నుంచి ఒక వేరే ప్లేస్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ ఉండిద్ది అనమాట. ఇదిగోండి, ఇదే బస్సు, ఆ బస్సు ఎక్కాను. అయితే ఇక్కడ నుంచి ఎంత టికెట్ పడిందంటే 7 రూపీస్ పడింది నాకు టికెట్. తమిళ్ రానోళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఫైనల్గా నేను టెంపుల్కి అయితే వచ్చేసాను, శ్రీ పాతాళ శంభు టెంపుల్కి అయితే. అక్కడ బయట ఇలా ఉండిద్ది అనమాట. మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ టెంపుల్ ఎక్కడ అనేది ఏంటనేది. నార్మల్ డేస్లో అయితే చాలా రష్గా ఉండిద్ది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు. అంతా వచ్చిన వాళ్ళంతా, దర్శనానికి వచ్చిన వాళ్ళంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చారు. ఇది ఎంట్రన్స్లో ఇలా బొమ్మలు పెట్టి ఇలా ఉంటాయి అనమాట. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి రింగ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే మేము వచ్చేసి కాళ్ళు కడుక్కుని డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒక బ్రో పరిచయం అయ్యాడు, మన తెలుగు అతనే. ఫస్ట్ మేము ఇద్దరం ఒక బస్సే ఎక్కాము. హాయ్ బ్రో, ఏ ఊరు? కడప. ఇదిగో చూసారుగా, మనోడిది అయితే కడప అంట. అయితే నాతో పాటే వచ్చాడు లాస్ట్ వరకు కూడా. అయితే మేము దర్శనానికి వెళ్దామని ఇక మేము ఇట తిరుగుతూ ఉన్నాము. ఇదిగో పిల్లలు కూడా చాలామంది పరిగెత్తుతూ ఉన్నారు. అదేంటంటే దర్శనం తీసుకునేటప్పుడు మీకు దేవుని కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఫోన్స్ అలౌ చేయలేదన్నమాట. కంప్లీట్గా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము కరుంగతి మాల తీసుకుందామని వచ్చాము. ఇదిగోండి చూసారా, ప్రైస్లు ఎంత ఉన్నాయో. 7mm 1500, 6mm 1200, 8mm 1700 అండ్ 7mm 1600, 10mm 2000 అనమాట. ఇక్కడ సైజుని బట్టి ప్రైజ్ ఉండిద్ది, కానీ ఓన్లీ క్యాష్ మాత్రమే అలౌడ్ ఉంది. దర్శనం అంతా అయిపోగానే గుడి వెనకాల ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన భోజనాలు కూడా తినేసాం మేము. అదిగో చూసారుగా, మొత్తం అంతా భోజనాలు కూడా తినేసేసాం మేము.